ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ఐసీటీ రాష్ట్ర పరిశీలకులు గంగాధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్లు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారితో కలిసి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సైన్స్ అదేవిధంగా గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుల మీద టెక్నాలజీ నిమిత్తం సాఫ్ట్వేర్స్ ట్రైనింగ్ని ఉపాధ్యాయులకి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం డివిజన్కి సంబంధించి జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటి రోజున గణిత శాస్త్ర ఉపాధ్యాయులకి, రెండో రోజున భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకి, మూడో రోజున జీవశాస్త్ర ఉపాధ్యాయులకి 3 రోజులు కూడా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఈ డివిజన్లో ఉండేటటువంటి 9 మండలాల యొక్క ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొని తర్ఫీదుని పొందడం అనేటటువంటి జరుగుతుంది. ఈ శిక్షణలో మరి ఐఎఫ్ఈ ప్యానల్స్కి సంబంధించినటువంటి వివిధ సాఫ్ట్వేర్ల మీద శిక్షణ ఇచ్చి వారు శిక్షణ పొందినటువంటి అంశాలని పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థులకి పాఠాలు బోధించేటటువంటి సందర్భంలో ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా మరింత నాణ్యంగా మరి విద్యను అందించడానికి ఉపయోగయుక్తంగా మరి ట్రైనింగ్స్ని తీర్చిదిద్దడం అనేటటువంటిది జరిగింది. గత 2 రోజులుగా బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం నందు జరుగుతున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఐసీటీ సిమ్యులేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి మరి లెర్నింగ్ అనే ప్రాసెస్ని ఇంకా ఈజీగా చేసే విధంగా మరి అప్డేట్గా ఉండటానికి టీచర్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మరి చాలా ఉపయోగకరంగా ఉండటం జరిగింది. అలాగే మరి మా స్కూల్లో జరుగుతున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎంఈఓ గారు అలాగే స్టేట్ అబ్జర్వర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. ఇది మన స్టూడెంట్స్కి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయము. మరి ఈ శిక్షణకు హాజరైనటువంటి ప్రతి టీచర్స్కి ఈ వెన్యూ ప్రొవైడ్ చేయడం అనేది గర్వంగా భావిస్తున్నాము.